హరే కృష్ణ దండోత్నామాలు అందరు భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనము 3వ స్కందం 5వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి తీసుకొని 38వ శ్లోకం వరకు చర్చించుకుందాం. చాలా శ్లోకాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ 17 శ్లోకాసు. అందుకని మనం ప్రతి ఒక్క శ్లోకం చర్చించుకోము. కొన్ని శ్లోకాస్ మధ్యలో నేను చర్చించను. ఎందుకు అంటే ఆ విషయాలు మనం ఆల్రెడీ ముందుగానే 1-2 సార్లు చూసేసాం విస్తృతంగా. సృష్టి రచన అండి, సృష్టి ప్రక్రియ, సర్గ. ఈ విషయాలు మనము ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాం కనుక ఏ విషయాలు అయితే మనం ఆల్రెడీ చర్చించుకున్నామో దాన్ని జస్ట్ బ్రీఫ్గా నేను సమ్మరైజ్ చేసేస్తాను. తద్వారా ఏంటంటే మనం మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా దాన్ని డీటెయిల్గా కావాల్సిన అనుకున్న వాళ్ళు మనం 2వ స్కందంలో చర్చించుకున్నాం కదా, సృష్టి రచన గురించి, సర్గ గురించి. అక్కడ మనము మళ్ళీ మీరు కావాలంటే దాన్ని రెఫర్ చేసుకోవచ్చు. కొన్ని విషయాలు మాత్రం కొత్తగా ఉన్నవి, ఇంకా ప్రభుపాద ద్వారా తాత్పర్యంలో కొన్ని విషయాలు, ముఖ్యమైన సిద్ధాంతం గురించి మనం తప్పకుండా చర్చించుకుందాం. అంతే. మళ్ళీ ఎందుకు ఇది వచ్చింది అంటే ప్రశ్నలు అడిగారు కదా మనకి, ఎవరు? విదురుడు మైత్రేయుడిని. అందుకే మైత్రేయుడు మళ్ళీ ముందు నుంచి స్టార్ట్ చేశారు. కానీ మనం లాస్ట్ టైం కూడా చూసాము, అది మనం ఇంకా ముందుకి స్టార్టింగ్ పార్ట్ సర్గ స్టార్ట్ అయిన తర్వాత ముందు విసర్గ, ఇంకా సర్గలో కూడా ఇంకా ముందు పార్ట్ మనము డీటెయిల్గా డిస్కషన్ అనేది జరగలేదు, కానీ అది ఇప్పుడు జరుగుతుందన్నమాట. అంటే ఈరోజు పార్ట్ మాత్రం మేబీ మీరు ముందు కూడా చదివి మనం చర్చించుకొని ఉంటాం మ్యాక్సిమం పార్ట్, కానీ నెక్స్ట్ వచ్చే పార్ట్ మాత్రం మనం కొత్తగా చదువుకుంటాం, కొత్తగా తెలుసుకుంటాం. అందుకనే అంటే ఈరోజు పార్ట్ అనేది అందుకే మనకి ఒక రివిజన్ లాగా కూడా అవుతుంది. ఇంకా కొన్ని కొత్త విషయాలు కూడా మనం ప్రభుపాద తాత్పర్యం నుంచి నేర్చుకుంటాము. రివిజన్ అవ్వడం వల్ల మనకు కూడా కొంచెం క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. అందుకనే నేను కొన్ని ఎక్కువ శ్లోకాస్ తీసుకున్నాను, కానీ ఇదంతా ఒకటే ట్రాక్ అనమాట, ఒకటే థీమ్. స్టార్ట్ చేసే కన్నా ముందు మనము మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము 22వ శ్లోకం చూద్దామంట. అత తే భగవల్లీలా యోగమాయోరు బృంహితా విశ్వస్థిత్యుద్భవాంతార్థ వర్ణయామ్యనుపూర్వశః. ఇప్పుడు ఆయన ఏమంటాడు, మొత్తం నేను ఇప్పుడు ఏం వర్ణిస్తాను సిస్టమేటికల్లీ నీకు. అనుపూర్వశః, నువ్వు అడిగిన విషయాల్ని మొదటి నుంచి సృష్టి సంబంధించినవి, భగవంతుడు ఎలా సృష్టి రచన చేశాడు, పాలన పోషణ, తర్వాత ప్రళయం, ఒకటి తర్వాత ఇంకొకటి ఎలా జరిగిందనేది సిస్టమేటికల్గా మీకు లైన్గా చెప్పుకుంటూ మొదటి నుంచి నేను వస్తాను. భగవంతుడు దానికి తగ్గట్టుగా ఏం లీలలు లేకపోతే ఏం అవతారాలు దాల్చవలసి వచ్చిందనే విషయాన్ని కూడా నేను చర్చిస్తాను అనేసి ఇక్కడ మైత్రేయ ఋషి ఉద్ధవుడికి ఈ విషయం చెబుతూ సృష్టి రచన గురించి ఇప్పుడు మొదలు పెడుతున్నాడు అన్నమాట. 23వ శ్లోకం. భగవాన్ ఏక ఆసేదం
అగ్ర ఆత్మాత్మనాం విభుః ఆత్మేచ్ఛానుగతావాత్మ నానిమత్యుపలక్షణః. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా భగవంతుడు ఆయన అందరికీ అధిపతి, ఆయన అందరి యొక్క సృష్టికర్త. అలాగే భగవంతుడు అగ్ర ఆత్మనాం విభుః, అగ్ర ఆత్మాత్మనాం విభుః అంటే అందరికన్నా ముందు, అగ్రే అగ్రే అంటే ఫస్ట్ అనమాట. అంటే ఈ సృష్టి రచన ఏది జరగకన్నా ముందు ఎవరున్నారు అంటే భగవంతుడు. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. ఇదే విషయాన్ని మనము చతుశ్లోకి భాగవతంలో మొదటి శ్లోకము మొదటి లైన్లోనే అహం ఏవాసమేవా అగ్రే అని కూడా చూసామన్నమాట. అంటే అక్కడ కూడా చెప్పారు భగవంతుడు ఏది లేనప్పుడు అన్నిటికన్నా ముందు నేను ఉన్నాను అని. గోవిందం ఆది పురుషం, అందుకనే బ్రహ్మదేవుడు కూడా ఆయనకి తమహం భజామి అని నమస్కారాలు అర్పిస్తాడు. సో భగవంతుడు అలా సర్వకారణ కారణం అంటే అన్నిటికన్నా ముందు భగవంతుడు ఉన్నాడనమాట, సృష్టి రచన జరగకన్నా ముందు. ఇది అసలైన అర్థం. తర్వాత సృష్టి రచన జరిగేటప్పుడు భగవంతుడు దానికోసం ఎన్నో అవతారాలని దాలుస్తాడు, సృష్టి పాలన కోసం ఎన్నో రకాల అవతారాలని దాలుస్తాడు. అలా మళ్ళీ సృష్టి ప్రళయం అనేది జరుగుతుంది. సో అలా భగవంతుడి యొక్క అవతారాలు, భగవంతుడు ముందు ఉండడం అనేది ఇదంతా సత్యం, అంతేకాని ఇది మిథ్య కాదు. సో అలా భగవంతుడు తన స్వరూపంలో ముందు నుంచే ఉన్నాడనే విషయం మనకు ఈ చతుశ్లోకి భాగవతం, ఈ భాగవతం చర్చ ద్వారా అర్థమవుతుంది. కానీ మాయావాదులు, కొంతమంది నిరాకారవాదులు, ఈరోజు దాని గురించి కూడా మళ్ళీ మనం కొద్దిగా చర్చించుకుంటూ ఉంటాం మధ్యలో. వాళ్ళు తప్పుగా ఈ చతుశ్లోకి భాగవతాన్ని నుంచి కూడా ఆ నిరాకారవాదం లేకపోతే అద్వైత సిద్ధాంతాన్ని ఎలాగైనా సరే దాని నుంచి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు ఈరోజు చూసే శ్లోకాలు ఇంకా మిగతా భాగవత చర్చల నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే భగవంతుడికి రూపం ఉంది. ఇప్పుడు భగవంతుడు ఆ రూపం ద్వారా ఇప్పుడు ఎలా సృష్టిని చేస్తాడనే విషయం కూడా చూస్తాం. ముఖ్యంగా సృష్టి రచన అనేది దృష్టితో జరుగుతుంది. భగవంతుడు తన దృష్టిని సారించి ఈ సృష్టి రచన చేయిస్తాడు. అంటే దృష్టి సారిస్తున్నాడు అంటే నాకు భగవంతుడు కళ్ళు ఉన్నాయి అంటే అంటే శరీరం ఉందనే విషయం కూడా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇలా చాలా విషయాలు మనం మెల్లిమెల్లిగా చూస్తామన్నమాట. ఈరోజు ముఖ్యంగా చూడవలసింది ఇదే, అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఈ శ్లోకం నుంచి సృష్టికి ముందు నుంచే భగవంతుడు తన ఆధ్యాత్మిక చిన్మయ రూపంలో ఉన్నాడు అని. సవ ఏష తదా దృష్ట నా పశ్యద్ దృశ్యమేకరాట్ మేనే సంతం ఇవాత్మానం సుప్త శక్తిర్ అసుప్త దృక్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు భగవంతుడు ఆయన చూసేవాడు, ఆయన చూస్తున్నది ఎవరిని? ఆ బహిరంగ శక్తిని. సో ఇక్కడ అలా ముందు ఆయన ఏం చేశాడంటే ఆయనకు అనిపించిందంట ఒకసారి భగవంతుడు ఆలోచన ఎందుకు జరిగింది సృష్టి అంటే భగవంతుడు ఇచ్చారు. భగవంతుడు అనుకున్నాడంట ఒకరోజు, అంటే ఒకసారి అలా అనిపించింది భగవంతుడికి, నా బహిరంగ శక్తి ఇప్పుడు డార్మెంట్ స్టేట్లో ఉంది. కొన్ని శబ్దాలు టెక్నికల్గా ఉంటాయి, ఆయన ట్రై చేస్తాను తెలుగులో చెప్పడానికి. సో డార్మెంట్ అంటే ఇప్పుడు ఆయన బహిరంగ శక్తి అనేది పడుకొని ఉందన్నమాట, అంటే జాగృతమైన పరిస్థితిలో లేదు. సో అలాగని ఇప్పుడు నేను నా బహిరంగ శక్తిని జాగృతం చేసి ఇంకా ఈ సృష్టి రచన చేస్తే తద్వారా ఎన్నో నా జీవాంశాలు కూడా అన్నీ సృష్టిలో వచ్చి తద్వారా నాకు ఏదో కొంచెం మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ అనేది తగ్గించుకోవడానికి నేను సృష్టిస్తాను అని అనుకుంటున్నారంట భగవంతుడు. అది ఒక రకమైన ఆలోచన. ఇది ఎలాంటిదంటే ఒక పొయిటిక్ సెమిలీ అనేసి ప్రభుపాల్ వారు అంటున్నారు. ఇప్పుడు అప్పటికి ఆల్రెడీ అంతరంగ శక్తి ద్వారా భగవంతుడు ఉన్నాడు, అంతరంగ శక్తి భగవంతుడు యాక్టివ్గానే ఉంది. కానీ ఇప్పుడు మన బహిరంగ శక్తి ఇన్యాక్టివ్ స్టేట్లో ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని కూడా యాక్టివేట్ చేద్దామని భగవంతుడు అనుకుంటున్నాడు. ఇది ఎలాగంటే భగవంతుడికి ఏమి అలా ఏదో ఒంటరితనం లేకపోతే నాకు ఏదో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ భగవంతుడు అలా అనుకోవడం కూడా ఒక రకమైన లీల అనమాట భగవంతుడిది. ఎలాగంటే ఒకసారి మనము సముద్రం అంతని లీల జరిగినప్పుడు, మీకు సముద్రం ఇంత లీల అట్లీస్ట్ కొద్దిగా ఐడియా ఉండొచ్చు, అది మనకు 8వ స్కందంలో వచ్చినప్పుడు విస్తృతంగా చర్చించుకుందాము. అప్పుడు సముద్రం అంతని లీల జరిగినప్పుడు ఆ పర్వతాన్ని వాసుకితో దేవతల అసురులు దాన్ని ఇచ్చేస్తారు కదా, మంతనం చేస్తారు కదా. మంతనం చేసినప్పుడు అది మునిగిపోతుంది అన్నమాట. అసలు అది సముద్రంలో మునిగిపోతుంటే అది దాన్ని మరి భగవంతుడిని వేడుకుంటే దేవతలు, అప్పుడు భగవంతుడు కూర్మ అవతారం రూపంలో వస్తాడనమాట. కూర్మ అవతారం లేకపోతే కచ్చప అవతారం అనుకోండి. సో టార్టాయిస్ కూర్మ అవతారం రూపంలో భగవంతుడు వచ్చినప్పుడు ఆయన ఒక లీల చేస్తాడు. ఏంటంటే ఆయనకు వెనకాల వీపు
కూర్మావతారం చూశారు కదా, టార్టాయిస్ని వెనకాల వీపు మీద ఆయనకు దురద పెడుతుంది అనమాట. సో అలా నాకు అక్కడ కొంచెం ఇచ్చింగ్ దురద పెడుతుంది, మరి నాకు గోక్కోవడానికి ఆ ఇచ్చింగ్ సెన్సేషన్, ఆ దురద అనేది పోవడానికి ఆయన వెళ్ళిపోతాడు అనమాట కిందికి. దేని కిందికి? ఆ పర్వతం కిందికి. అప్పుడు పర్వతం ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది కదా మంత్రం జరుగుతున్నప్పుడు, ఆ పర్వతం ఇలా ఇలా తిరిగేటప్పుడు అది ఆయనకు కొంచెం మనకి రిలాక్స్గా ఉంటుందన్నమాట అది. సో ఆ విధంగా ఆయన రిలాక్స్ ఫీల్ అవుతాడనమాట. సో అంత పెద్ద పర్వతం కింద వెనకల అది భగవంతుడు తాబేలు రూపం. కరెక్ట్, అవునండి, థ్యాంక్ యూ. సో తాబేలు రూపంలో వచ్చినప్పుడు భగవంతుడు కూర్మ అవతారం అంటాం. సో అలాంటి లీల చేస్తాడు. అసలు నిజంగా భగవంతుడికి ఆ దురద పెట్టిందనేసే అలాంటి అవతారం తీసుకొని అక్కడ దాని కిందికి వెళ్ళాడు. అది మెయిన్గా ఏంటంటే అక్కడ ఆ సముద్రంలో అది మునిగిపోతుంది కాబట్టి వాళ్ళు వేడుకుంటున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళని కాపాడడం కోసం ఆ యొక్క పర్వతాన్ని సపోర్ట్, కింద పర్వతానికి ఒక సపోర్ట్ కావాలి కదా, కింద సపోర్ట్లో కదా మునిగిపోద్ది కదా పర్వతం. సో ఆ సపోర్ట్ కోసం అనేసి భగవంతుడు ఆ అవతారాన్ని గ్రహించి తద్వారా దేవతలకి వాళ్ళు చేసే ఈ కార్యక్రమానికి ఈ లీలలో సహాయం చేస్తున్నారు అనమాట ఆ విధంగా. సో ఆ విధంగా భగవంతుడు, కానీ అక్కడ ఏంటంటే ఒక లీల అనమాట, నాకు దురద పెడుతుంది అందుకే నేను పర్వతం కిందికి వెళ్తున్నానని. సో అలాగే ఇక్కడ కూడా నాకేదో ఒంటరితనం ఫీల్ అవుతుంది అందుకే నేను సృష్టి చేస్తాను, కొద్దిగా బహిరంగ శక్తిని కొంచెం లేపుతాను, నిద్రపోతుంది బహిరంగ శక్తి, నిద్ర లేపుతాను, జాగృతం చేస్తాను, తద్వారా ఇంకా జీవాత్మలందరినీ కూడా ప్రవేశించి ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ చాలా వెరైటీని సృష్టిస్తాను అని భగవంతుడు ఆలోచించి అలా కోరుకున్నాడు. భగవంతుడు ఇచ్ఛానుసారం, ముఖ్యంగా ఇచ్ఛానుసారంగా అన్నీ జరిగేది. కానీ మరి అసలు విషయం ఏంటి, అసలు ఎందుకు భగవంతుడి సృష్టి రచన చేశాడు అనే విషయం ఏంటంటే మనం ముందు కూడా చెప్పుకున్నాము, మీకు తెలిసిందే. భగవంతుడు ఈ సృష్టి, భౌతిక జగత్తు యొక్క సృష్టి రచించేది మన కోసం. ఎందుకు అంటే మనను ఉద్ధరించడం కోసం. మనం ఇప్పుడు ఎంతో పతిత జీవితము, బద్ధవస్థలో ఉన్నాము. సో మన అన్ని ఉన్న అనర్థాలన్నీ తొలగిపోయి మళ్ళీ ఎలాగైనా మనం భక్తి చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి ఇదొక అవకాశం, ఇదొక జైలు, రిఫార్మేషన్. మనను సరిగ్గా ఒక మంచి భక్తులుగా తీర్చిదిద్దడం కోసం అనేసి ఈ యొక్క భౌతిక సృష్టిని భగవంతుడు సృష్టించాడు. ఇది అసలైన మూల కారణం అన్నమాట. సో ఈ విధంగా మనం తెలుసుకున్న తర్వాత ముందుకెళ్దామంట. సవా ఏతస్య సందృష్టు శక్తి అసదాత్మిక మాయా నామ మహాభాగ ఏదం నిర్మమే విభు. తో అదే భగవంతుడు చూసేవాడు, ఆ బహిరంగ శక్తిని చూశాడు. ఆయన చూడడం ద్వారానే మొత్తం సృష్టి రచన అనేది జరిగింది అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓ విదురా, ఈ బహిరంగ శక్తిని మాయా అని కూడా అంటారు, ఇంకా వేరే ఏం లేదు. ఇది ఈ మాయ ద్వారానే భగవంతుడు ఈ యొక్క భౌతిక సృష్టి రచనను జరుపుతాడు. అది ఎలా అనే విషయము వచ్చే శ్లోకం నుంచి ఉంటుందన్నమాట. ఈ 26th శ్లోకం చూసుకున్న తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా కొన్ని శ్లోకాలు స్కిప్ చేసి అందులో ఉన్న విషయాల్ని సంక్షిప్తంగా చూసేసి మళ్ళీ లాస్ట్ శ్లోకానికి వెళ్దామంట. సో ఈ శ్లోకం వచ్చేసి 26వ శ్లోకం. కాల వృత్యాతు మాయాయం గుణమయ్యా మదోక్షజః పురుషేణాత్మభూతేన వీర్యం ఆధత్త వీర్యవాన్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడి పురుషావతారం, అవునా? మొదటి పురుషావతారం ఎవరు? కారణోదాక్షాయ విష్ణు, అవునా? సో మొదటి పురుషావతారం పురుషేనాత్మన భూతేన. సో మొదటి పురుష అవతారంలో ఆయన ఏం చేశాడు అంటే వీర్యం ఆదత్త వీర్యవాన్. ఆయన వీర్యవాన్, ఇక్కడ పురుషావతారాన్ని, మొదటి పురుషావతారాన్ని వీర్యవాన్ అని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రకృతి గర్భంలోకి, అంటే ఇక్కడ ప్రకృతి ఇంకా సంపూర్ణంగా మనం చూస్తున్నట్టుగా సృష్టి అనేది జరగలేదు. అప్పుడు ఇంకా చెప్పాం కదా, డార్మెంట్ స్టేట్లో ఉంది, ఇన్యాక్టివ్ స్టేట్లో. దాన్ని ప్రధాన అంటారు. దాని గర్భంలోకి ఇప్పుడు వీర్యాన్ని ప్రవేశపెడతారు. సో భగవంతుడి అంటే వీర్యం అంటే ఏం లేదు, భగవంతుడు దృష్టి సారిస్తాడు. ఆ దృష్టి ద్వారా జీవాత్మలన్నీ భగవంతుడి నుంచి, ఇంకా భగవంతుడి లోపల నిద్రించి ఉన్నాయి కదా అన్ని జీవాత్మలన్నీ కూడా, మన సృష్టి ప్రళయం, సృష్టి పాలన ప్రళయం అనేది సైక్లిక్ కదా, అంటే ఇప్పుడు సృష్టి జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ భగవంతుడు ఫస్ట్ టైం కూడా భగవంతుడి యొక్క మన దృష్టిలోంచి, ఆయన భగవంతుడి దృష్టి ద్వారా, ఇక్కడ వీర్యం అంటే జీవాత్మలు అనమాట, జీవాత్మలను ఈ యొక్క ప్రకృతి గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఇది జరిగిందనమాట.
అంతేకాకుండా అదే సమయంలో ఇంకా కాలము యొక్క ప్రభావం కూడా ఉందంట. కాల వృత్యాతు మాయాయం. సో బహిరంగ శక్తి మరియు ఇది కాల ప్రభావం, కాలవృత్య, ఎటర్నల్ టైం. సో ఈ శాశ్వతమైన కాల ప్రభావం ఇంకా బహిరంగ శక్తి ప్రభావము మరియు భగవంతుడి యొక్క దృష్టి, ఈ 3 ఫ్యాక్టర్స్ అనమాట. ఈ సృష్టి జరిగేటప్పుడు ఈ 3 ఉంటాయి. ఈ 3 కంటిన్యూస్గా ఉంటాయి. అంటే భగవంతుడు బహిరంగ శక్తి పైన దృష్టి సారించడం, బహిరంగ శక్తి ఇంకా యాక్టివేట్ అవుతుందన్నమాట. దాని తర్వాత భగవంతుడు ఇలా దృష్టి సారిస్తుంటే సమయం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క స్టేజ్. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఒక విధంగా చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా వండుతున్నారనుకోండి, వంటకం సపోజ్ ఫస్ట్ నీళ్ళు వేడి చేస్తారు కదా. సో ఫస్ట్ మంట అంటిస్తారన్నమాట. ఆ వేడవుతుంది నీళ్ళు. సో ఫస్ట్ నీళ్ళు చల్లగా ఉంటాయి. మంట మీరు వెలిగించగానే, గ్యాస్ స్టవ్ వెలిగించగానే ఏమవుతుందంటే, అది వెలిగించడం అనేది ఇప్పుడు భగవంతుడి దృష్టిలాగా అనుకోండి. ఎంతసేపు వెలుగుతూ ఉంటే సమయం గడుస్తున్న కొద్దీ ఆ నీరు ఉడుకుతూ ఉంటాయి. అందులో మీరు వేరే పదార్థాలన్నీ వేస్తూ ఉంటారు. అవి దాని ద్వారా మీరు రకరకాల వంటకాలు తయారు చేస్తారు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో అలా అనమాట భగవంతుడి దృష్టి. అంటే ఇప్పుడు వంటకం స్టార్ట్ అవుతుందన్నమాట. భగవంతుడు యాక్టివేట్ చేస్తాడు. ఇప్పుడు చల్లగా ఉన్న నీళ్ళు ఇప్పుడు వేడికి చేస్తాడు, ఎందుకంటే వేడి నీళ్ళలోనే కదా ఉడికేది. సో అలా ఇప్పుడు భగవంతుడి దృష్టి ముందు ప్రధాన మీద పెట్టగానే అది మహత్తత్వగా మారుతుందన్నమాట. అందులో 3 గుణాలు ఇంకా నిద్రించి ఉన్నాయి, అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో మెల్లిమెల్లిగా ఆ మహత్తత్వంలో ముందు సత్వగుణ, తర్వాత సత్వగుణ, తర్వాత రజోగుణ, తర్వాత తమోగుణ, ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి రకరకాల పరివర్తనలు జరిగి సృష్టి ముందుకు జరుగుతుంది. సో ఇలా భగవంతుడు సృష్టిని తన ఇచ్ఛానుసారంగా మొదలుపెట్టి తన దృష్టితో సృష్టి రచన అనేది ఆరంభిస్తారనమాట. సో భగవంతుడు తన కళ్ళ దృష్టితోనే, అంటే భగవంతుడు చెప్పుకున్నాం కదా, భగవంతుడు చిన్మయ శరీరం. అంగాని యస్య సకలేంద్రియ విర్తిమంతి పశ్యంతి పంతి కలయంతి తో చిరం జగంతి. సో అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి అంటే ప్రతి ఒక్క అంగం ద్వారా భగవంతుడు ఇంకో ఏ అంగం ద్వారా చేసే కార్యాన్న చేయగలడు అన్నమాట. అది విశేషం. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ భగవంతుడు సృష్టించేది ఎలా అంటే తన కళ్ళ దృష్టితోనే సృష్టించేస్తున్నాడు. తద్వారానే జీవాత్మలను ఈ ప్రకృతి గర్భంలోకి ప్రవేశపెడుతున్నాడు. ఇది భగవంతుడికే సంభవం. సో ఇక్కడ భగవంతుడి నుంచే జీవాత్మలు ఉత్పన్నం అవుతున్నాయనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. తద్వారా అందుకనే మనకు తెలుసుకోవాల్సింది ఇంకో విషయం ఏంటంటే, ప్రకృతి ద్వారా సృష్టించబడినవి కావు జీవాత్మలు. మనమందరం కూడా జీవాత్మలు ప్రకృతి 3 గుణాల ద్వారా కానీ, ప్రకృతి యొక్క శక్తి ద్వారా కానీ, ప్రకృతి పదార్థాల ద్వారా కానీ, భౌతిక పదార్థాల ద్వారా కానీ సృష్టించబడినది కాదు. ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి నుంచి స్వయంగా ఉత్పన్నమయ్యాయి. ఆయన దృష్టి నుంచే భగవంతుడు ప్రవేశపెట్టాడు ఈ యొక్క ప్రకృతి గర్భంలోకి. అందుకనే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆత్మలని చిన్మయతత్వం మనకు భగవంతుడిది అందుకే ఒకటే క్వాలిటీ, సేమ్ క్వాలిటీ అనమాట. స్పిరిచువల్, ఆధ్యాత్మికం, చిన్మయతత్వం మనది భగవంతుడిది. అదే ఈ భౌతిక తత్వం చిన్న తత్వానికి పార్థక్యం, లేకపోతే తేడా అనమాట, భేదం. సో అందుకనే మన సైంటిస్టులు అంటే ఆధునిక శాస్త్ర వైజ్ఞానికవేత్తలు ఎంతగా ప్రయత్నించినా కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా ఆత్మలని వాళ్ళ ల్యాబొరేటరీలో సృష్టించలేరన్నమాట. ఇది ముఖ్యమైన విషయం. మొదటిది ఏంటంటే, చాలామందికి ఆత్మ ఉందనే విషయమే తెలియదు. కొంతమంది నమ్మరు, కొంతమందికి అర్థం కాదు సంపూర్ణంగా. ఒకవేళ వాళ్ళు తెలుసుకున్న ఈ శరీరంలో ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అని, దాన్ని ఏ పేరుతోనే వాళ్ళు పిలుచుకొనివ్వండి. వాళ్ళకు కొంచెం మొహమాటం, మన శాస్త్రాల్లో ఉన్న సంస్కృత శబ్దాలతో పిలవడానికి వాళ్ళు వేరే సైంటిఫిక్ టర్మ్స్ యూజ్ చేసుకోవచ్చు. అలా ఏ టర్మినాలజీ అయినా పెట్టుకోనండి, ఏ పేరుతోనే పిలుచుకోనండి ఆత్మని. వాళ్ళు ఉందనే విషయం అర్థమవుతుంది వాళ్ళకి ఆత్మని. అయినా కానీ వాళ్ళు దాన్ని సృష్టించలేరు, వాళ్ళు దాన్ని తయారు చేయలేరు అనమాట ఆత్మని. ఎందుకు అంటే అది భౌతిక పదార్థాలతో తయారయ్యేది కాదు. వాళ్ళు మహా అంటే ఒక శరీరాన్ని సృష్టించగలరు, అంతేగాని ఆత్మని సృష్టించలేరు. కోర్స్ ఒక శరీరాన్ని కూడా సృష్టించే సామర్థ్యం ఇప్పుడున్న వైజ్ఞానిక శాస్త్రవేత్తలకు లేదనుకోండి,
ఒక మనిషి శరీరాన్ని, లేకపోతే మనిషి ఎందుకు ఒక చీమ శరీరాన్ని, ఒక దోమ శరీరాన్ని కూడా వాళ్ళు సృష్టించలేరు. ఒక దోమ శరీరం ఎంత, ఒక చీమ శరీరం కూడా ఎంత కాంప్లికేటెడ్, ఎంత కష్టం సృష్టించడం, అది వైజ్ఞానిక శాస్త్రవేత్తలకు తెలుసు. అందుకే వాళ్ళు సృష్టించలేకపోతున్నారు. అందుకే ల్యాబొరేటరీలో ఇప్పటివరకు ఒక చీమను దోమను కూడా సృష్టించలేదన్నమాట. కానీ పెద్ద పెద్ద వాక్యాలు చేస్తూ ఉంటారు, సృష్టి రచన గురించి రకరకాల సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. సో అందుకనే మనకి ప్రభుపాదుల ద్వారా ఛాలెంజ్ చేస్తారు చాలాసార్లు. మీరు అంతగా అంటున్నారు, సరే మీరు నమ్మట్లేదు ఆత్మ ఉందనేసి, సరే మీరు ఒక పని చేయండి, అంత భౌతికం అంటున్నారు కదా, మరి మీరు సృష్టించి చూపించండి. ఇప్పుడు ఒక మనిషి చనిపోతాడు కదా, చనిపోయాడు కదా, సరే మళ్ళీ బతికించండి. మరి మీ ప్రకారం భౌతికం కదా, ఏదో మిస్ అయింది కదా, ఏదో భౌతిక వస్తువు, భౌతిక పదార్థం మిస్ అయింది కదా, ఆ భౌతిక పదార్థాన్ని ప్రవేశపెట్టండి, మళ్ళీ మంచిని జీవించేలా చేయండి. వాళ్ళు చేయలేరు. ఎందుకంటే అది సంభవం కాదు వాళ్ళకి. ఎందుకంటే ఆత్మను వాళ్ళు సృష్టించలేదు, వాళ్ళు చూడనే లేదు, ఎవరు చూడలేరు ఆత్మని. సో ఆత్మతత్వాన్ని మనము మన శాస్త్రాల నుంచే అర్థం చేసుకోగలం. వైజ్ఞానికవేత్తల సహాయంతో మనం పెద్దగా శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు, కానీ మొత్తం వైజ్ఞానికులకి అంత జ్ఞానం ఉందని కూడా మన మూర్ఖత్వం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం శ్లోకాలు చూడము, మనం జస్ట్ చర్చించుకుందామంట. ఇవన్నీ విషయాలు కూడా బాగా ఏం జరుగుతాయి అనే విషయాలన్నీ కూడా ప్రభుపాదుల వారు 36వ తాత్పర్యంలో చూసుకుంటే ఇవన్నీ మొత్తం ఇక్కడ నుంచి 27 నుంచి కూడా ఏం జరిగింది లాస్ట్ వరకు అనే విషయాలు బాగా ఒక పర్పట్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభుపాదుల వారు 36వ తాత్పర్యం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ముందు కూడా చూసాం ఈ విషయాలు, అందుకే నేను చెప్పట్లేదు. మహత్తత్వ అహంకారం నుంచి, సత్వరజ తమో గుణాల నుంచి జ్ఞానశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి, అందులోంచి ఆదిదైవ, ఆధ్యాత్మ, ఆదిభూత, అందులోంచి మనస్సు, ఇంద్రియాలు, మరియు బుద్ధి, మరియు దేవతలు, ఇంద్రియాలను మనస్సుని యొక్క రకరకాల పంచమహాభూతాలు, తన్మాత్రలు, వీటిని నియంత్రించే దేవతలు, వీళ్ళందరూ సృష్టించబడతారు. ఈ విషయాలు మనం ముందు కూడా చూసాము, అందుకే వాటిని నేను ఇవే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. సో అన్నీ సమ్మరైజ్ చేస్తూ ప్రభుపాదుల వారికి మనకి ఒక సారంగా ఒక తాత్పర్యంలో చెప్పారనమాట. ముఖ్యమైన విషయం అన్ని సృష్టిలో ఏంటంటే భగవంతుడి యొక్క దృష్టి. అది లాస్ట్ ప్రభుపాదుల వారు రాస్తారు, ఇన్ ఎవ్రీ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్నో పరివర్తన జరుగుతూ, మార్పులు చేర్పులు జరుగుతూ సృష్టి రచన జరుగుతుంది కదా, అందులో ద లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఈజ్ ద గ్లాన్స్ ఆఫ్ ద లార్డ్. అంటే భగవంతుడి దృష్టి సారించడం ద్వారానే ఆ పరివర్తన అనేది జరుగుతుంది, లేకపోతే ఏం లేదు. ఎలాగైతే మీరు వంట చేయాలనుకోండి, స్టవ్ వెలిగించిన తర్వాతే కదా ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు నీళ్ళల్లో అన్ని వస్తువులు వేసేసి అలా ఎంతసేపు స్టవ్ మీద పెట్టినా స్టవ్ ఆన్ చేయకుండా అది ఉడకదు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే అదనమాట మంట. సో అగ్ని, అలాగే ఇక్కడ కూడా భగవంతుడి యొక్క దృష్టి అనేది మెయిన్ పాయింట్ అనమాట. సో ఆ విధంగా ఒక పెయింటరు ఎలాగైతే ఒక రంగు నుంచి ఇంకో రంగులు కలిపి కొత్త రంగులు సృష్టిస్తూ ఉంటాడో, అంటే ఇది ఒక ఉదాహరణ, భౌతిక ఉదాహరణ మనకి అర్థం చేసుకోవడానికి. దీన్ని మళ్ళీ ఎక్కువగా లాగేయకూడదు అనమాట అర్థం చేసుకోవడానికి, జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు. సో ఇలా పెయింటర్ ఎలాగైతే ఒక రంగులో ఇంకో రంగు కలిపి కొత్త కొత్త రంగులు సృష్టిస్తూ ఉంటాడో, అలాగే భగవంతుడు ఆ దృష్టి సారించడం అంటే తద్వారా ఏంటంటే ఆయన ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక విషయాన్ని మిక్స్ చేసి ఇంకొక ఎలిమెంట్ని సృష్టిస్తూ ఉంటాడు. అది ఎలా జరుగుతుందంటే భగవంతుడు దృష్టి ఓన్లీ సారిస్తున్నాడు, ఒక్కొక్కటి జరుగుతూ ఉందన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి, పరివర్తనలు. సో మొట్టమొదటిసారిగా ఏం జరిగింది అంటే మనకు మళ్ళీ నేను ఇప్పుడు సమ్మరైజ్ చేస్తున్నాను మొత్తం ఇప్పటివరకు చెప్పిన శ్లోకాలన్నీ ప్రభుపాదుల ద్వారా సమ్మరైజ్ చేశారు ఇలా. సో మొదట శబ్దం నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా? సో అక్కడ నుంచి మనకి ఆకాశం అనేది పుడుతుందన్నమాట. సో ఆకాశంలో ఒకటే లక్షణం ఉంటుంది, ఏంటంటే అది శబ్దం. సో ఆకాశం ఇలా భగవంతుడి దృష్టి ప్రతి చోట ఇది ఉంటుందన్నమాట. భగవంతుడి దృష్టి, సమయము, కాలక్రమము మరియు బహిరంగ శక్తి ప్రభావము, వీటన్నిటి ప్రభావం ద్వారా అక్కడ ఏం పరివర్తన జరుగుతాయంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చేశారు. అలా ఆకాశం ద్వారా ఒక నెక్స్ట్ ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే గాలి. ఈ ఆకాశంకి ఒకటే లక్షణం ఏంటంటే అందులో సౌండ్, శబ్దం మాత్రమే వెళ్తుంది.
ఇంకా వేరే లక్షణాలు లేవు ఆకాశంకి. కానీ నెక్స్ట్ వచ్చేసి గాలికి వచ్చేసి 2 లక్షణాలు ఉంటాయి. ఆకాశంకు ఉండే లక్షణం ఉంది. ఆకాశంకు ఉండే లక్షణం ఏంటి? శబ్దం. సో ఈ గాలిలో కూడా శబ్దం అనేది ఉంటుంది. అంతేకాకుండా గాలి మనకు తగిలితే మనకు అర్థమవుతుంది, అవునా? ఫ్యాన్ వేసుకోగానే గాలి తగులుతుంది కదా, అప్పుడు మనకు అర్థమవుతుంది గాలి ఉందనేసి. సో స్పర్శ, అవునా? టచ్, శబ్దము మరియు స్పర్శ 2 క్వాలిటీస్ వచ్చేస్తాయి అన్నమాట ఇది గాలికి. సో అలా గాలి ఇంకా అలా భగవంతుడి దృష్టి గాలి మీద కూడా పడుతూ ఉంది. కాల ప్రభావం, బహిరంగ శక్తి యొక్క పరివర్తన ప్రకారంగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఉత్పన్నమయ్యేది ఏంటంటే తర్వాత ఇక్కడ ప్రభుపాద వారు రాసింది. నెక్స్ట్ వచ్చేసి గాలి తర్వాత అగ్ని. సో ఈ అగ్నిలో ఇంకొక ఎక్స్ట్రా క్వాలిటీ యాడ్ అవుతుంది. మీరు గాలిని ఏ రూపంలో చూడలేరు, అవునా? గాలికి ఒక రూపం కనిపించదు, అలా గాలి అంతా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ అగ్ని మీరు ఒక మంట వెలిగించారనుకోండి, దానికి ఒక ఫామ్ కనిపిస్తుంది మీకు. ఇలా మీరు డయాగ్రామ్లో డ్రా చేయొచ్చు కదా, ఫైర్ ఎలా ఉందనేది, జ్యోతి ఎలా ఉందనేది. అది ఎయిర్ని డ్రా చేయడం కష్టం, అవునా? సో ఫైర్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఫైర్కి ఎక్స్ట్రా క్వాలిటీ ఏమొచ్చేస్తుంది? ముందు శబ్దం ఉంది, దాని తర్వాత స్పర్శ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకో క్వాలిటీ యాడ్ అవుతుంది. అదేంటి? ఇంకో తన్మాత్ర ఏంటి యాడ్ అవుతుందంటే ఈ యొక్క పంచమహాభూతాల్లో ఫామ్ ఏమంటాం మనము? రూపం. థ్యాంక్ యూ సో మచ్. సో రూపం. సో ఇప్పుడు 3 వచ్చేసాయి క్వాలిటీ: శబ్దము, స్పర్శ, శబ్దము, స్పర్శ, ఇంకా రూపం. దీని తర్వాత ఇంకా అలాగే భగవంతుడు దృష్టి సారిస్తున్నాడు. కాల ప్రభావం, మళ్ళీ పరివర్తన జరుగుతుంది ప్రకృతి గర్భంలో. సో బహిరంగ శక్తి 3 గుణాల ప్రభావంతో నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి నీరు, వాటర్. సో నీరు ప్రొడ్యూస్ అయినప్పుడు నీళ్ళు అంటారో నీరు అంటారో పర్వాలేదు. సో నీరు ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ నీటి యొక్క దీనికి ఇంకో ఎక్స్ట్రా లక్షణం యాడ్ అవుతుంది. అదేంటంటే రసోహం అప్సు కౌంతేయ, జలం. జలంలో ఇంకొక లక్షణం యాడ్ అవుతుంది. ఏంటది? టేస్ట్. రసోహం అప్సు కౌంతేయ. కృష్ణుడు అంటాడు కదా భగవద్గీతలో, రస అంటే టేస్ట్ అనమాట, రుచి. సో ఇప్పుడు మనకి శబ్ద, స్పర్శ, రూప, రుచి 4 క్వాలిటీస్ వచ్చేసాయి వాటర్కి. అలా ఇంకా భగవంతుడు దృష్టి సారిస్తూ ఉన్నాడు. భగవంతుడు దృష్టి సారిస్తూ ఉంటే అలాగే బహిరంగ శక్తి ఇంకా కాల ప్రభావంలో ఇంకో పరివర్తన జరిగి ఇంకొక ఎలిమెంట్ సృష్టి అనేది జరుగుతుంది. అదేంటి అంటే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది పంచమహాభూతాల్లో అర్త్, పృథ్వీ, భూమి. సో ఈ ఎలిమెంట్ అర్త్ ఎలిమెంట్లో, పృథ్వీ, భూమి ఎలిమెంట్లో, ఈ పంచమహాభూతాల్లో దీంట్లో 5 లక్షణాలు ఉంటాయి. ముందున్న విధంగా మనకి శబ్ద, దాని తర్వాత స్పర్శ, తర్వాత రూప, దాని తర్వాత రుచి, ఇంకా లాస్ట్ వచ్చేసి 5వది వచ్చేసి స్మెల్, గంధ, సుగంధ, స్మెల్, గంధ, వాసన. సో వాసన కూడా ఉంటుందన్నమాట. సో మీరు మిట్టి యొక్క స్మెల్ చూడొచ్చు అనమాట. మిట్టి అంటే మన మట్టి యొక్క మీరు వాసన చూడొచ్చు అన్న, మట్టి వాసన చూడొచ్చు మీరు, అవునా? సో అది మట్టికి ఇంకొక వాసన ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఫీచర్. సో 5 ఫీచర్స్ ఉంటాయి అన్నమాట అలా. సో ఈ విధంగా అన్ని పరివర్తనలు జరిగి ఇలా 5 రకాల పంచమహాభూతాల సృష్టి, ఇవి రకరకాల స్పర్శ, రూప, గంధ, ఇవన్నీ తన్మాత్రాల సృష్టి, ఇలాగే ఇంద్రియాల సృష్టి, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ సృష్టి జరిగింది. అలాగే వీటిని కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి ఈ తన్మాత్రాలు కానీ, ఇంద్రియాలు కానీ, ఇంకా మనస్సు, ఇవన్నీ మరియు ఈ యొక్క పంచమహాభూతాల్ని వీటన్నిటిని నియంత్రించడానికి కూడా ఎంతోమంది దేవతలు కూడా సృష్టించబడతారు. ముఖ్యంగా ఏంటంటే భగవంతుడు కొంతమంది ఆయన యొక్క నుంచి వచ్చిన జీవాత్మలకే కొంతమందిని ఆయన శక్తి ప్రసాదించి వారికి ఈ యొక్క పోస్ట్ పదవి ఇస్తారనమాట, మీరు నియంత్రించండి అని. సో ఈ విషయం అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇదేదో కల్పితం కాదు, దేవతలు ఉన్నారు అనే విషయం ఏదో కల్పితమైన విషయం కాదు, ఇది నిజం, శాశ్వతం. నిజంగా దేవతలు ఉన్నారు. ప్రతి ఒక్కటి ఈ ఒక ప్రపంచంలో నియంత్రించడానికి ప్రతి ఒక్క
విషయానికి ఒక దేవత ఉంటారన్నమాట. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క నియంత్రణ శక్తి ఉంటుంది. ఒక్కొక్కరి పైన, ఒక్కొక్క విషయం పైన, ఒక్కొక్క వస్తువు పైన, ఒక్కొక్క ఎలిమెంట్ పైన, ఒక్కొక్క పదార్థం పైన. అలా ఈ సృష్టిలో ఎంతోమంది దేవతలు అందరికీ అన్నిటిపైన నియంత్రిస్తారు. అలాగే మనం కూడా ఇలా మన శరీరం ఎన్నో రకాల దేవతలు, దేవతల ద్వారా నియంత్రించబడి ఉంటుందన్నమాట. మన శరీరమే కదా, ప్రతి ఒక్క శరీరం, ప్రతి ఒక్క విషయం, వస్తువు. ఇక్కడ ఏతే దేవ కాల విష్ణు కాలమాయాంశలింగినః నానత్వాత్ స్వక్రియానీశః ప్రోచు ప్రంజల్లయో విభుం. సో ఇది 38వ శ్లోకం, ఈరోజు లాస్ట్ శ్లోకం. సో ఇందులో ఇప్పుడు ఏం చెప్పారంటే, ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ఇందులో 2 విషయాలు మనం నేర్చుకుంటాం. ఇక్కడ దేవతల యొక్క సృష్టి, ఇంకా చాలామంది, ఇంకా ఈ దేవతల యొక్క ఫంక్షన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు భగవంతుడు కొంతమంది దేవతల్ని సృష్టించారు, వాళ్ళకి శక్తిని ప్రసాదించారు, తద్వారా వారికి రకరకాల కార్యాలను అప్పచెప్పారు. మీరు ఈ కార్యం చేయండి, మీది ఈ కార్యం, మీది బాధ్యత, మీది బాధ్యత. అందరికీ డ్యూటీ ఇచ్చేసారనమాట. పోస్టు, పొజిషన్ ఇచ్చేశారు, పవర్ ఇచ్చేశారు, డ్యూటీ కూడా చెప్పారు. సో అలా ఓన్లీ పవర్, పోస్టు ఫ్రీగా దొరకదనమాట. మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఒక బాధ్యత. తనకు వాళ్ళందరికీ ఒక బాధ్యత అప్పచెప్పారు. మీది ఈ బాధ్యత, మీకు అందుకే ఈ పవరు, ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ ఇది ఒక పొజిషన్ మీకు ఇస్తున్నామని. సో బాధ్యతతో పాటు మీకు ఆ శక్తి అనేది వస్తుందన్నమాట. సో భగవంతుడు అలా బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తారు. దానికి ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన శక్తిని కూడా ప్రసాదిస్తాడు. దానికి తగిన పదవిని కూడా వాళ్ళకి ఇస్తారనమాట. సో ఆ విధంగా ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ దేవతలు ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదంట, ఎలా ఈ బాధ్యతల్ని నెరవేర్చాలి. దానికి తగ్గ ఇంకా వాళ్ళకి అర్థం కాక భగవంతుడికే ప్రార్థనలు అర్పించుకుంటారు. ఆ ప్రార్థనలు మనం రేపు చూద్దాము. కానీ ఇంకొక కొన్ని పాయింట్స్ ఇందులో ప్రభుపాదుల వారు ఇచ్చారు, అవి చూద్దామంట. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది, మనమందరము కూడా దేవతల చేత నియంత్రించబడుతున్నాము. ప్రతి విషయాలు, వస్తువులన్నీ దేవతల చేత నియంత్రించబడి ఉన్నాయి. ఈ యొక్క అలా ఒక దేవత ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు, యమరాజు గురించి ప్రభుపాదుల వారు. ఇప్పుడు యమరాజు ఉన్నాడు, ఆయన భగవంతుడు చేత నియమించబడిన వాడు, భగవంతుడు యొక్క శుద్ధ భక్తుడు ఆయన. అంటే ఈ దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క భక్తులు. కొంతమంది శుద్ధ భక్తులు ఉన్నారు, కొంతమంది మిశ్రణ భక్తులు ఉన్నారు, కానీ అందరూ భక్తులే. వాళ్ళందరూ భగవంతుడు వాళ్ళని నియమించాడు, వాళ్ళకు ఒక సేవని ఇచ్చాడు, అప్పచెప్పారంటే ఏదో భగవంతుడికి ఎంతో ప్రియమైన వారు వాళ్ళు తప్పకుండా. అందుకనే భగవంతుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కష్టాలు వచ్చినా కానీ రక్షించడానికి స్వయంగా కూడా రకరకాల అవతారాలు తీసుకుంటారు. సో అందుకని మనము ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారు, యమరాజుకి ఏమీ ఇష్టం కాదు అది దండించడం వేరే వాళ్ళని, కానీ అది ఆయన బాధ్యత నిర్వర్తించాలి కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఆ బాధ్యతని ఆయన నిర్వర్తిస్తున్నాడు. చాలా కష్టం అందరికీ దండన విధించడం, ఆయన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఒక మహాజనుడు. సో అలా భక్తులు, భగవంతుడి యొక్క దేవతలు అందరూ కూడా భక్తులు, అందులో కొంతమంది శుద్ధ భక్తులు కూడా. అందుకని మనం ఎప్పుడైనా సరే దేవతల్ని ఎప్పుడైనా సరే మనము చులకన భావనతో చూడకూడదు, తక్కువగా చేసి మాట్లాడకూడదు, వాళ్ళని నిందించకూడదు, లేకపోతే ఆ విధంగా ఏ రకంగా అయినా సరే మనం అవమానించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అలాగనేసి దేవతలు, భగవంతుడు, కృష్ణుడు, విష్ణువు అందరూ ఒకటే అనుకోవడం కూడా అది ఇంకో రకమైన మూర్ఖత్వం. సో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి, దేవతలు అంటే ఎవరు, వారి సంబంధం ఏంటి భగవంతుడితో అని, మనకు వారికి సంబంధం ఏంటనే విషయాన్ని అర్థం చేసుకొని వారిని మనము తప్పకుండా మనస్ఫూర్తిగా సరైన విజ్ఞానంతో ఆదరించాలి, సమ్మానించాలి, ప్రణామాలు అర్పించుకోవాలి అలా. సో ఆ విధంగా మనము వారిని సరైన దృష్టికోణంతో చూస్తూ ఆరాధించాలి. అంతేకాని ఇంకొక రకం ఏంటంటే ఇలా అనుకోవడం, దేవతలే లేరనుకోవడం. ఇంకొంతమంది ఏమంటారంటే దేవతలు, భగవంతుడు అంతా ఒకరే, అది కూడా తప్పు. వారిని పాషండి అంటారు, లేకపోతే ఏథియిస్ట్, నాస్తికులు అన్నమాట అలా. సో ముఖ్యంగా దేవతల ఆరాధన ఏ తత్వాలు అర్థం చేసుకోకుండా చేసేది ఎవరు, సరిగ్గా తత్వాలను అర్థం చేసుకోకుండా దేవత ఆరాధన చేసేది 3 రకాల మనుషులని ప్రభుపాదుల ద్వారా రాశారు ఇక్కడ. ఒకటి జ్ఞానులు, యోగిలు, కర్మిలు. ఇప్పుడు జ్ఞానులు ఏంటంటే నిరాకారవాదులు, అద్వైతవాదులు. వాళ్ళ ప్రకారం ఏంటంటే భగవంతుడు, బ్రహ్మం, ఈ యొక్క దేవతలు అంతా ఒకటే. వీళ్ళంతా మీరు ఏ దేవతనైనా పూజించండి, కృష్ణునే పూజించండి, విష్ణువునే పూజించండి, గణపతిని పూజించండి, శివుడినే పూజించండి, ఎవరినైనా పూజించండి, అందరూ ఒకటే, అంతా సమానమే, అంతా ఒకటే అని చెప్పే ఈ సిద్ధాంతమే అద్వైతవాదం అంటే.
సో వీళ్ళు ముఖ్యంగా జ్ఞానిలు, నిరాకారవాదులు. వారు నమ్మరు అనమాట. ఎలాగో ఆకారం లేదు భగవంతుడికి, ఏ ఆకారంలోనే పూజించుకోండి, దేవత అయితే ఏంది, దేవుడు అయితే ఏంది, అంతా ఒకటే అని చెప్తారనమాట. అదొక రకమైన సిద్ధాంతం. ఎందుకంటే వాళ్ళ ఒక్కటే లక్ష్యం, వాళ్ళ బ్రహ్మణంలో విలీనం అయిపోవడం అనేది వాళ్ళ లక్ష్యం. సో వాళ్ళకి వేరే సంబంధం లేదనమాట. ఎవరినైనా పూజించుకోండి బ్రహ్మంలో, యతో మత్ తతో పత్ అంటారు వాళ్ళని. అంటే మీరు ఏ పథమన్నా పాటించండి, ఒకటే డెస్టినేషన్, ఒకటే గమ్యాన్ని చేరుకుంటారు. సో అది సరైన సిద్ధాంతం కాదనమాట. దాని తర్వాత ఇంకొకటి యోగిలు, వాళ్ళు ఏవో సిద్ధులు ప్రాప్తించుకోవడానికి, ఏదో శక్తులు ప్రాప్తించుకోవడానికి రకరకాల దేవి దేవతల్ని ఆరాధించుకోవడం. ఇంకొకటి వచ్చేసి కర్మీలు అనేది చాలా సాధారణంగా మనం చూసేది. చాలామంది సామాన్య ప్రజలు వాళ్ళ కోరికలు, రకరకాల భౌతిక ఇచ్చలు, వాళ్ళ యొక్క భౌతిక వాసనల్ని పూర్తి చేసుకోవడానికి, ఆ కోరికలను పూర్తి చేసుకోవడానికి ఎన్నో రకరకాల కర్మకాండి, యజ్ఞాలు, పూజలు కానీ భగవంతుడు అంటే దేవతలకు ఆరాధన కానీ చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. సో వీళ్ళు కర్మీలు అనమాట. సో ముఖ్యంగా వీరు పూజిస్తారన్నమాట దేవత ఆరాధన చేసేది ఇలా రకరకాల దృష్టికోణాలతో. అంటే ఇవి సరైన దృష్టికోణాలతో చేయకపోవడం అనమాట. సో ఆ విధంగా మనం కూడా ఎప్పుడైనా దేవతారాధన, ఏదైనా దేవత మందిరానికి, దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మనం ప్రణామాలు అర్పించుకుంటాము. వాళ్ళకి ప్రార్థన కూడా చేసుకోవాలి. ఏం ప్రార్థన చేసుకోవాలి? మనం కృష్ణ భక్తిలో బాగా ఉన్నతి చెందాలనేసి ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలన్నమాట వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క మంచి భక్తులు కనుక. సో ఇక్కడ మనం మన యొక్క చర్చను ముగిస్తున్నాం అన్నమాట. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంద కీ జై, నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.